are to be raised before appropriate forum. ఇందులో ఇక్కడనే వచ్చింది 18/10/2023 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో గోదావరిలో ఇంత కేటాయించినాం, కృష్ణాలో ఇంత కేటాయించినామని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అదే రిపోర్ట్ను రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు శాసనసభలో కూడా పెట్టారు. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి నేను చూపిస్తాను. శాసనసభలో కూడా పెట్టింది ఏమని, తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 960 అని చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలో ఉంది భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులు వత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది. అయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ గారు పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిండు. ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. అంటే నా రిక్వెస్ట్, ఇవాళ తర్వాత మీడియా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలను మీరు దయచేసి వేయొద్దు, చూపియొద్దు, వాస్తవాలు చెప్పండి. నేను చెప్పిందే వేయమని కూడా అంటలేదు. ఐ విల్ గివ్ యూ ఆల్ ద డాక్యుమెంట్స్. నా దగ్గర ఉన్న అన్ని కాయిదాలు మీ ముందు పెడతా. నిజం ఏది ఉంటే అది ప్రజల్లో ప్రచారం పెట్టండి. ఎవరిది తప్పైతే తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా నిలబడాలి. ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలో మీడియా కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని 2 చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా. అయితే దీంట్లో మీరు చూస్తే ఒక్కసారి